మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. జీ మీడియా ప్రేక్షకులకు శుక్రవారం శుభలక్ష్మి శుభాకాంక్షలు. అందరికీ ఆ మహాలక్ష్మి వల్ల ఆరోగ్య ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటూ ఈరోజు మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్టుగానే ఉంటుంది. పిల్లల వల్ల అయితేనేమి, లేదా జీవిత భాగస్వాములు ఒకరికైతేనేమి, మొత్తం మీద అందరి మధ్య కూడా ఒక రకమైన సానుకూల వాతావరణం ఉండటం వల్ల ఇంట్లో ఏ పనైనా కూడా అది త్వరిత గతిన పూర్తవడానికి కారణమవుతుంది. ఎందుకంటే ఒకరి మధ్య ఒకరు భేదాభిప్రాయాల వల్ల ఇన్నాళ్ళు ఏ పనులు అయితే ముందుకెళ్ళటం లేదో ఆ పనులన్నీ కూడా ఈరోజు త్వరితగతిన పూర్తవడానికి అనుకూలం అవుతుంది. అలాగే ఇన్నాళ్ళు ఎవరైతే శత్రువులుగా భావిస్తున్నారో, లేదా ఇన్నాళ్ళు ఎవరి వల్ల కొంత ఒత్తిడి ఫీల్ అవుతున్నారో వారి మీద వీరు ఈరోజు పెత్తనం చెలాయించడం కానీ, లేదా వారితో ఏదో రకంగా వీరికి సాంఘీభావం కలగటం అనేది కానీ అది ఒక ఉత్తమ పరిణామంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు అమ్మ లేదా నాన్నగారి వైపు నుంచి కొంత ఏదో రకమైన అసౌకర్యం ఎదురైనప్పటికీ కూడా ఇతరత్ర అన్ని విధాల వీళ్ళు పురోగతిని సాధించడం అనేది ఉంటుంది. త్వరిత గతిన వీరి యొక్క మనోసంకల్పాలన్నీ కూడా నెరవేరటం అనేది ఉంటుంది. కొద్దిగా వీరు అతి నిద్ర అయితేనేమి, లేదా ఎక్కువ బద్ధకం కానీ ఇవి తగ్గించుకోగలిగితే వీరు మరింత ముందుకు వెళ్ళేందుకు ఈరోజు దారులు ఏర్పడటం అనేది ఉంటుంది. కనుక వృషభరాశి వాళ్ళు కేవలం కొంత ఉదాసీనత అయితేనేమి, బద్ధకం అయితేనేమి, లేదా అతి నిద్ర అయితేనేమి ఈ దుర్గుణాలని కొంత వీళ్ళు నియంత్రించుకుంటే కనుక ఈరోజు చాలా ఎక్కువ శుభపరిణామాలనేవి వృషభరాశికి సంభవిస్తాయి. మిథున రాశి వారికి ఈరోజు చెప్పుకోదగ్గ చెడు అయితేనేమి, లేదా చెప్పుకోదగ్గ కొత్త మార్పులు అయితేనేమి ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఇంట్లో ఒకటి కొంతవరకు వీరికి ఆందోళన గురి చేస్తుంది. తరచూ వీరు ఊహించని ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల ఎన్ని శుభ ఫలితాలు వీరు అందుకుంటున్నా ఏదో రకమైన అసంతృప్తి అనేది ఈ అధిక ధనవ్యయ రూపేణ వీరికి ఉండటం అనేది కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎక్కువ మంచే జరుగుతుండటం వల్ల ఈ ఖర్చుల్ని మర్చిపోతూ ముందుకు వెళ్ళటం అనేది ఉంటుంది. కానీ ఖర్చుల విషయంలో కొంత వీరు జాగ్రత్త పడకపోతే కొంత అది తర్వాత వీరికి ఇబ్బందిగా పరిగణించే పరిస్థితి అయితే ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ రోజంతా కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటం అనేది ఉంటుంది. అలాగే ఏదైనా మనోరంజక ప్రదేశాలని వీళ్ళు సందర్శించడం కూడా అవుతుంది. చాలా చోట్ల వీరికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో అయితేనేమి, బయట అయితేనేమి వీరి యొక్క మాటే వీరికి మాకు శిరోధార్యమా అన్నట్టుగా వీరిని ప్రశంసించటం, అలాగే వీరు ఏదైనా సలహాలు ఇస్తే వాళ్ళు పాటించటం అనేది ఈరోజు సంభవిస్తుంది. సో మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈరోజు అంతా కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. సింహరాశి వారికి ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, అంటే స్వతంత్ర వృత్తులు కాకుండా కేవలం ఉద్యోగాల్లో ఉన్నవారికి మాత్రం ఈరోజు కొద్దిగా అపార్థం చేసుకునే పరిస్థితుల్లో అయితే వారి కార్యాలయాల్లో ఉండటం అనేది చూడవచ్చు. వీళ్ళు ఎంత కష్టపడుతున్నా కానీ ఏదో రకంగా వీరిని ఇబ్బందికి నెట్టే పరిస్థితులు అయితే కనపడతాయి. వీరికి తెలియకుండానే వీరి వెనక గోతులు తవ్వేవారు ఎక్కువవుతారు. ఎవరికి ఏ రూపంలో సహాయం చేసినా కానీ ఆ సహాయం వీరికి ఆ రూపంలో మళ్ళీ లభించకపోవటం అనేది కొంతవరకు మానసికంగా చింతకు కారణమవుతుంది. ఎవరైతే ఎక్కువగా నమ్ముతారో వాళ్ళ నుంచి వీరికి ఏమీ రావు. కానీ చివరి నిమిషాల్లో మాత్రం వీరు ఊహించని వ్యక్తుల ద్వారా కొంత ఆయా సహాయాలు అయితేనేమి, లేదా ఆయా మాట ధైర్యం అయితేనేమి వీరికి లభించడం వల్ల కొద్దిగా వీరికి అదే ఆనందంగా ఈరోజు వీళ్ళు అనుకోవటం అనేది ఉంటుంది.
కన్యారాశి వారికి ఈరోజు ఎదురైన ప్రతి విషయంలోనూ ఏదో కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. తన మనసులో ఉండే విషయాలు ఏవైతే ఉంటాయో అవి స్వేచ్ఛగా చెప్పుకోలేకపోవటం, కొంత వీళ్ళు అవతల వాళ్ళకి వీరి యొక్క ప్రవర్తన ఏదో ఒక అనుమానాస్పదంగా ఉండటం, ఇలాంటివి ఈరోజు చెప్పుకోదగిన విషయాలు. వీటి వల్ల వీరికి రావాల్సిన సహాయం అయితేనేమి, రావాల్సిన పదోన్నతులు అయితేనేమి, ఏదో విధంగా అవి మళ్ళీ వాయిదా పడటం అనేది జరుగుతుంది. కొంత మానసికంగా వీరికి చింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ధనానికి వస్తే అప్పైనా లేదా వీళ్ళ సంపాదన అయినా ఏదో విధంగా అవసరానికైతే లభించడం అనేది ఉంటుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో చెప్పుకోదగినంత బెంగ అయితే ఈరోజు కనిపించదు. తులారాశి వారికి చాలా మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ప్రతి చోట కూడా వీరి యొక్క కీర్తి ప్రతిష్టలు మెరుగుపడతాయి. అలాగే ఇన్నాళ్ళు కూడా వీరు ఎవరెవరితో అయినా చొప్పున కలిసిపోగలుగుతారు. అయినప్పటికీ కూడా ఎంత చొప్పున కలిసిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ వీరిని ఏదో ఒక విషయంలో బిగిద్దాం అనుకునే వ్యక్తులకి కొంతవరకు ఈరోజు సమాధానం వీరి నుంచి లభిస్తుంది. వీరు ధైర్యంగా ఆయా వ్యక్తుల మీద తన యొక్క జయాన్ని చూపగలుగుతారు. అలాగే ముఖ్యమైన విషయాల్లో చక్కటి నిర్ణయాల్ని తీసుకుని ధైర్యంగా వీరి యొక్క పురోభివృద్ధికి బాటలు వేసుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు మన్నన, అలాగే ఇతరులతో వీరికి ఉండే సయోధ్య మెరుగుపడటం అనేది ఉంటుంది. గృహంలో కొద్దిగా అంటే గృహ నిర్మాణంలో అయితేనేమి, లేదా గృహ వస్తువు కొనుగోలు విషయంలో అయితేనేమి ఇంకా కొద్ది రోజులు ఆగవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈరోజు వీరికి అధికంగా ధన వ్యయం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు లేదా ఆడ బంధువుల వల్ల ఏవో రకమైన చికాకులు, అధిక ధన వ్యయం సూచితమవుతోంది. ఇంకా అలాగే ఏవైనా సరే వ్యసనాలలో ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడాలి. ఆ వ్యసన రూపేణ వీరికి ఏవైనా ఇబ్బందులు కలిగే సూచనలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. ధనుర్రాశి వారికి అన్ని విధాల ఈరోజు బాగుంటుందని చెప్పవలసి ఉంటుంది. గతంలో కొన్న ఆరోగ్యం కూడా కొద్దిగా మెరుగైన రీతిలో ఉండటమనేది ఉంటుంది. ఇతరులతో వీరి మాట తీరు ప్రశంసలు పొందుతుంది. ఎవరికైనా సరే తమ మనోభావాల్ని సూటిగా చెప్పగలిగే పరిస్థితులు అయితే వస్తాయి. అలాగే వీరిని గౌరవించే వాళ్ళు కూడా పెరుగుతారు. సంఘంలో వీరి యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కానీ ధనం మాత్రం వీరు ఎంత కష్టపడుతున్నా అంతంత మాత్రంగానే రావటం అనేది ఉంటుంది. కానీ అవసరానికి ఏదో విధంగా ధనం అందటం అనేదే కొద్దిగా వీరికి ఉండే ఊరట. మకర రాశి వారికి ఈరోజు తాము చేసే పనులలో అన్నీ కూడా విజయవంతం అవుతాయి. 1-2 చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటిని వీరి యొక్క మొండి పట్టుదలతో వాటిని కూడా కార్యోన్ముఖం చేసుకుంటారు. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు దివ్యమైన కాలంగా చెప్పవలసి ఉంటుంది. చాలా చక్కటి మంచి అటు సంతానం వల్ల అయితేనేమి, జీవిత భాగస్వామి వల్ల అయితేనేమి, లేదా తమకుండే పెద్దవాళ్ళ వల్ల అయితేనేమి చక్కటి తోడ్పాటు అయితే వీరికి లభిస్తుంది. తద్వారా అన్ని విషయాల్లో కూడా ఎంతో కొంత వీరు ముందుకెళ్ళగలిగే పరిస్థితులు అయితే ఈరోజు ఉంటాయి. కుంభరాశి వారికి ఎక్కడ ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయో అంటే ముఖ్యంగా ఇటు జీవిత భాగస్వామి అయితేనేమి, అలాగే తను చేసే వృత్తి ఉద్యోగాల విషయంలో అయితేనేమి, ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవి ఈ సమస్యలు అనేవి ఈరోజు కూడా కొనసాగటం అనేది ఉంటుంది. కానీ తాము కొత్తగా ఏదైనా చేయాలి అనుకునే ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు అయితేనేమి, లేదా కొత్త కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుండే పరిస్థితుల్లో అయితేనేమి వీళ్ళు తద్వారా వాటిలో మాత్రం కొంత ముందుకెళ్ళడానికి ఒక మార్గం అయితే వీరికి లభిస్తుంది. తద్వారా కనీసం కొంత అమ్మయ్య ఇన్ని రోజుల్లో అయితేనేమి, ఇన్ని నెలల్లో అయితేనేమి నా జీవితం బాగుంటుంది అనే ఒక ఆశ ఈరోజు కలగటం అనేది అయితే ఉంటుంది. అయితే
కొద్దిగా వీరు ఊపిరితిత్తులు అలాగే నడుముకి సంబంధించిన కడుపుకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన అననుకూలత అయితే ఏమీ, ప్రతికూలత కానీ అననుకూలత కానీ ఏమీ లేదు. చాలా వరకు సానుకూలత అన్నది కనిపిస్తుంది. గతంలో కన్నా కూడా వీరి ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగుపడతాయి. ఇన్నాళ్ళు ఎవరైతే జీతభత్యాలు అంటే రావటం లేదని అనుకుంటున్నారో, లేదా ఆయా సంస్థలు ఆలస్యంగా జీతాలు ఇస్తున్నవో ఎవరైతే ఉన్నాయో అవి ఈరోజు ఈ రాశిలో పుట్టిన వారికి, ఉద్యోగులుగా ఉన్నవారికి కొంతవరకు ఆయా మొత్తాలు కొంత లభించడం అనేది వీరికి ఆనందాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. అలాగే ఆర్థిక విషయాల్లో ఎంతో కొంత ఊరట ఈరోజు లభించడం అనేది ఉంటుంది. కేవలం భార్య లేదా భార్య వైపు బంధువులు వీరి విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మొత్తం మీద మీనరాశి వారికి చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా అధిక భాగం మంచిగానే చెప్పవలసి ఉంటుంది. ఇది ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.